ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను అన్నాడు ఆయన. అలా అపోస్తలులు 2:17లో నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను అంత్యకాలంలో. అంటే ప్రతి ఒక్క కొన్ని వందల మంది దేవుని ఆత్మ పొందుకున్నారండి. పరిశుద్ధాత్మ కొన్ని వేల మంది, లక్షల మంది పొందుకున్నారు. నా ఆత్మ అంటే ఆ ఒక్క ఆత్మే కొన్ని లక్షల మందికి పరిశుద్ధాత్మతో నింపబడతారు. కొన్ని లక్షల కోట్ల మంది, కొన్ని లక్షల మంది ఈరోజు పరిశుద్ధాత్మ నింపబడ్డారంటే ఒకే ఒక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ చేత నా ఆత్మ అందుకే అంత్యకాలంలో నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద, నా ఆత్మలు అనలేదు అక్కడ. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చూడండి, అపోస్తలుల కార్యం 2:17 చదివితే అక్కడ ఏమంటే నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద అంత్యకాలంలో నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే నా ఆత్మ అంటే నా ఆత్మ ఒకే ఆత్మ కొన్ని లక్షల మంది మీదకి దిగుతుంది అనమాట, దిగడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ కొన్ని లక్షల మంది పొందుకున్నారండి. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. కానీ ఆ ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేసినట్టు, పరిశుద్ధాత్మ ఈ లోకమున కొన్ని లక్షల మంది, కోట్ల మందిగా కొన్ని కోట్ల మంది పొందుకున్నారనుకోండి, ఆ కొన్ని కోట్ల మంది ఆత్మ అందరూ కూడా ఒకే ఒక్క ఆత్మ ద్వారాగా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు కూడా పొందుకోగలుగుతారు. అంతేగాని కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది పొందుకున్న పరిశుద్ధాత్మ కొన్ని కోట్ల ఆత్మలు కాదవి. కొన్ని ఆత్మలు అంటే కొన్ని కోట్ల పరిశుద్ధాత్మలు అంటే ఒక్కొక్కరు ఒక పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనుకోండి. అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు ఒక వ్యక్తి అనుకుందాం. మళ్ళీ ఇంకొక వ్యక్తి అంటే అలా ఒక్కొక్కరు పొందుకుంటే ఇక్కడ అంటే పరిశుద్ధాత్మ కొన్ని ఒకే ఆత్మ కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది మీదకి ఒకే ఆత్మ దిగడం జరుగుతుంది. అభిషేకం అనేది జరుగుతుంది. అంటే కొన్ని కోట్ల పరిశుద్ధాత్మలు ఏమి దిగవండి, కొన్ని కోట్ల ఆత్మలు కాదు ఇవి. కొన్ని కోట్ల ఆత్మలు, కొన్ని లక్షల ఆత్మలు కాదు, కొన్ని లక్షల దేవుళ్ళు కాదు, కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్లు కాదు, ఒకడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యెహోవా, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే ఆ దేవుడు ఆత్మ, ఆయనే తండ్రి యొక్క ఆత్మ, ఆయనే సమస్తం ఆయనే. ఇంతకీ అంతా టోటల్గా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. అంటే మొట్టమొదటిగా స్టార్టింగ్ యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడ ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుని యొక్క ఉండెను. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు. ఆయన నోట నుంచి స్వరం వచ్చింది, ఆ స్వరము సృష్టిని సృజించింది, ఆ స్వరము ప్రవక్తలతో మాట్లాడింది, ఆ స్వరమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిలో నుంచి వచ్చిన స్వరమే ఆయనే. అంటే ఆ యొక్క వాక్కే అంటే ఆ వాక్ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి స్వరమే ఏం చేస్తుంటే శరీరాకారంతో ఈ లోకంలో అంటే ఆయన స్వరూపము, దేవుని యొక్క స్వరూపము ఆయన అక్కడ విడిచిపెట్టి పరలోకంలో దేవుడు కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఇది అసలు విషయం అండి. అది ఎందుకంటే అసలు విషయం ఏంటంటే దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి పరిశుద్ధమైన రక్తం చిందించి భూమి మీద ఆయన చెప్పినట్లుగా ఈ లోకంలో 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. ఆయనే దేవుడు రాబోతున్నాడు. దేవుడు ఒక్కడే, ఆ దేవుడే రాబోతున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే సిలువేయబడ్డారు. దేవుడు ఆయనే రెండవ రాకడ రాబోతున్నాడు. అందుకే దేవుడు ఒక్కడంటే పరిశుద్ధాత్ముడు ఆయనే, తండ్రి యొక్క ఆత్మ ఆయనే, యెహోవాత్మ ఆయనే, మరి దేవుని యొక్క ఆత్మ ఆయనే. మరి ఇన్ని విధాలుగా మనం చూసుకున్నా మరి ఆఖరిగా మనం చూస్తున్నట్లయితే ఈ దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి యొద్దకు ప్రతి ఒక్కరు రావాలి, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి, ఆయన ద్వారా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. అక్కడ ఆయన మహిమను విడిచిపెట్టుకొని వచ్చారు, మరలా ఆ మహిమలోకి మళ్ళీ వెళ్ళిపోయారు కనుక ఈరోజు మనల్ని కూడా ఆ మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఒకనొక రోజు ఆయన రాబోతున్నారు. ఆ మహిమా రాజ్యంలోని పరలోక రాజ్యంలో ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారు ఏ కులం, ఏ మతం, ఏ జాతి వారైనా సరే ప్రపంచంలో అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితేనే వారిని పరలోక రాజ్యంలోనికి ఆయనకు ఆహ్వానం పలుకుతారు. అంతే తప్ప ఇంకేం కాదండి. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ప్రతి ఒక్కరు అవసరం. ఆయన ఆత్మ లేని వారు ఆయన వారు కాదు. ఎందుకంటే ఆయన ఆత్మ అంటే క్రీస్తు యొక్క ఆత్మ లేని వారు, క్రీస్తు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ లేని వారు అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారు ఎవరైనా సరే ఈరోజు మరి ఆయన వారు కాదు.
పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి